ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాడు ఇవాళ వచ్చి ఈ కులానికి సంబంధించిన ప్రస్తావన చేస్తే ఈ కుల సమాజం అంతా ఏమనుకోవాలి? బీజేపీ అనుకోవాలా, కాంగ్రెస్ అనుకోవాలా, లేకపోతే టీఆర్ఎస్ అనుకోవాలా, ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? అసలు మేము నేతకాని వాళ్ళమా, మాది వాళ్ళమా, మాలోనమా? అసలు మాది ఏంటి? మమ్మల్ని సందిగ్ధంలో పడేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చింది కదా వీరంతా. మరి ఇదంతా మేధావేరకమైనటువంటి వాళ్ళు, ఒక పార్లమెంట్లో అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? కులాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద లేదని ఈ సందర్భంగా మేము వాళ్ళ వైఖరిని మేము ఖండిస్తాను. కాబట్టి వెంకటేష్ నేత గారు ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నాం, వాస్తవం మాట్లాడలేదు, సంతోషం. కానీ అసలు మా జనాభా ఎంత ఉన్నదనే దానికి కూడా నీకు లెక్కలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ సంఘం ఎప్పుడు ఏర్పడదో తెలుసా? ఈ సంఘానికి మళ్ళీ పునర్జీవనం ఎప్పుడు కలిగిందో 1984 జాడిమల్లయ్య జనగామ కుమార్ ఆధ్వర్యంలో ఫస్ట్ సార్గా పెడితే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఓల్డ్ అయిన తర్వాత వాళ్ళు విరమించుకొని కొద్దిగా స్తబ్దతగా చల్లబడిన తర్వాత మళ్ళీ దుర్గం శివరామ్ అని ఆయన 2003లో పెద్ద మొత్తంలో ఈ జాతి యొక్క ఉనికిని చాటాలని చెప్పేసి పెద్ద మొత్తంలో మళ్ళీ అప్పుడు అందరినీ రాష్ట్రవ్యాప్తంగా జనాలు సంకరించి సెల్లూరు జయంతి క్లబ్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళా ఇందులో రాజకీయ ప్రయోజనాలు కోరిన ప్రతి ఒక్కడు ఈ సిద్ధాంతాలకు, ఈ అంబేద్కర్ అడియాలకి కట్టుబడి ఉండే శ్వేతగాక మనిషికో సంఘం పెట్టుకొని మనిషికోటి మాట్లాడుకుంటా మనిషికో దుకాణం తెలుసుకొని ఈ జాతినంతా నేతిగాని జాతి అంటే నీతి లేని జాతి అనేటువంటి హీనమైన పరిస్థితి ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదంతా పునరాలోచన చేయవలసినటువంటి అవసరం మా జాతి వాళ్ళకు లేదా? ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మా గురించి మేము చెప్పుకోవడం, మా గురించి మేము తిట్టుకోవడం ఇది మా తప్పే. కానీ అలాంటి అనివార్యమైనటువంటి దిక్కుమాలిన పరిస్థితి కల్పిస్తాను. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఫౌండేషన్ ఏదైతే మొదటి సంఘం పెట్టిందో దాన్ని పట్టుకొని ఏడుతాను. వీళ్ళందరూ మన షోప్ టాప్ చేస్తాను, వీళ్ళందరూ మన రాజకీయ నాయకులు కావాలనుకుంటాను, నేను స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తాను. మరి సంఘం పెట్టిన ద్వారా దానికి విధేంటి, దాని విధానాలు ఏంటి, దాని ఎలా ఉండాలి, మన అస్తిత్వాన్ని మనం ఎట్లా కాపాడాలి, మన హక్కులను మనం ఎట్లా సాధించుకోవడం కోసం ఈ పోరాటాలు చేసుకుంటే వీళ్ళందరినీ పెట్టుకొని ఎవరి అభిప్రాయాలు లేకుండా, ఎవరి మాటలు లేకుండా, ఎక్కడెక్కడో ప్రెస్ మీట్ పెట్టుకొని ఏదేదో మాట్లాడుకుంటా ఈ జాతి ఇజ్జత్ తీసి పని చేయడం అనేది వెంకటేశ్వరకు ఇది సరికాదని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదే ఇప్పుడు 1,30,000 చెప్పిందబ్బా. మందమర్రి మన బెల్లపల్లి కాన్స్టిట్యూన్సీలో 46,000 ఓట్లు ఉన్నాయి. చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో 45,000 ఓట్లే ఉన్నాయి. అంటే వీటికి ఇద్దరు పిల్లలు, మైనర్ పిల్లలు ఒక కుటుంబం ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఉన్నా కూడా ఈ 45, 91,000 ఇంకో 40,000 మంది ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు ఉన్నా కూడా 1,30,000 ఇక్కడ ఈ 2 నియోజకవర్గాలు అవుతాయి కదా. మంచాలలో 70,000 దాకా ఉన్నాయి, 70,000 దాకా పాపులేషన్ ఉన్నది మంచాల కాన్స్టిట్యూన్సీలో. ఇదే 2 లక్షల పైన అవుతుంది కదా. మరి 43 నియోజకవర్గాలలో మా కులం విస్తరించింది. 16 నియోజకవర్గాలలో మా జాతి గెలుపు ఓటర్లు నిర్దేశించినటువంటి సామర్థ్యమైన పాపులేషన్ ఉన్నది. ఈ గోదావరి ఉన్నటువంటి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వరకు పైచీలకు ఉన్నటువంటి జనాభాని 1,00,000 మీద ఉన్నది కదా. 1,30,000 చూపెడితే దీని మీద కొట్టాడు కదా మా వెంకటేష్ నేత అయినా, మా మదకృష్ణ మాదిగా మా సహకరించేటువంటి మాకు సానుభూతి చూపడి సహకరించి కొట్టాడే పెడితే ప్రయత్నం చేద్దాం తప్ప, అరే మీ ముందుగా మీ పాపులేషన్ సంగతి ఇక్కడ ఉందా, దాన్ని సవరించే పని చేద్దామని చెప్పన్నారు కదా. ఇది మాట్లాడకుండా వినోద్ మాట్లాడిండు, ఏదో వివేక్ మాట్లాడిండు, వీళ్ళది వాళ్ళు దొబ్బుతున్నాడు, వాళ్ళది వీళ్ళు దొబ్బుతున్నాడు అంటే మమ్మల్ని అందరికీ కంటిన్యూ చేసి మమ్మల్ని బదనాం చేసి ఈ పబ్బం కడుపుదామన్నా. అయినా వివేక్ ఏం పాత్ర ఉన్నదండి నాకు అర్థం కాదు. ఆ రిపోర్ట్ ఇచ్చిన కమిషనర్ ఉంటలేవు, దాన్ని ప్రవేశపెట్టిన గవర్నమెంట్ని అడుగుతలేవు.